మీకు రెస్టారెంట్ స్టైల్లో ఇడ్లీలు కావాలా? అయితే ఇక్కడ నేను చూపెట్టే విధంగా చేయండి. నేనైతే గ్రైండర్కి వేసుకుంటాను, మిక్సీకి వేసుకొని. మిక్సీకి అయితే నేను మినపప్పు కొట్టుకోవద్దు. నేను కావాల కంపెనీ మినపప్పు తెప్పించుకుంటాను. అది కొంచెం సన్నగా ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది. మినపప్పు బాగా ఒదుగవుతుంది అనమాట, బంగు బాగా వస్తుంది. ఇక్కడ రవ్వని మనము 1-2 సార్లు కడిగి నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకొని ఆ వాటర్ని అంతా గట్టిగా పిండేసి ఇడ్లీ ఈ మినప్పిండిలో కలుపుకోవాలి. ఇట్లా గట్టిగా వాటర్ పిండేసుకోవాలి, లేదంటే లూజ్ అయిపోతుంది. ఇక్కడ ఈ విధంగా కలుపుకోవాలి. నేనైతే గంటితో కలపలేదండి, చేత్తోనే కలుపుకుంటున్నాను బాగా కలుస్తుందని. ఇక్కడ చూడండి, ఇలా ఈ విధంగా ఉండాలన్నమాట పిండి. ఇలా ఉన్నప్పుడు మనకి రెస్టారెంట్ స్టైల్లో బాగా నీట్గా వస్తాయి అన్నమాట ఇడ్లీలు. ఇదిగోండి ఇక్కడ పెట్టాను చూడండి ఇడ్లీలు. చాలా బాగుంటాయండి, టేస్ట్ బాగుంటుంది. గ్రైండర్కి వేసుకున్నామంటే మనకు బాగా వస్తుంది. రకరకాల బ్రాండ్స్ ఉన్నాయండి రవ్వలు. బాలాజీ ఉంది, గణేష్ ఉంది, శ్రీలలిత ఉంది, సోజీ ఉంది. నేను వీటిల్లో ఎక్కువ బాలాజీ వాడతానండి. ఇక్కడ నాకైతే అది దొరకలేదు. మా నెల్లూరులో బాలాజీ, గణేష్ ఎక్కువ ఫేమస్ అండి, అవి వాడతాము. ఇక్కడ నేనైతే లలితాను సోజీ రవ్వ వాడుతున్నాను. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.